తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ గ్రంథాలయ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు అకాల మరణం చెందారు. కిలారి ఆకస్మిక మరణంపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం బీబీ నగర్లోని కిలారి వెంకటస్వామి నాయుడు నివాసానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజానాయుడు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలతో కలిసి మంత్రి నారాయణ చేరుకున్నారు. కిలారి పార్థివ దేహానికి మంత్రి నారాయణ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. వెంకటస్వామి గారి యొక్క మరణం నిజంగా చాలా బాధాకరం. నేను ఈవినింగ్ 11 గంటల వరకు అందరితో మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలతో ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. తెలుగుదేశంకి కరుడు కట్టిన కార్యకర్తల్లో వెంకటస్వామి గారు 2 సార్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేట్గా, వాళ్ళ మిస్సెస్ కూడా ఒకసారి కార్పొరేట్గా చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా లైబ్రరీ గ్రంథాలయ చైర్మన్గా చేయటం 2014-19 దాకా. అంతేకాకుండా ఆ గ్రంథాలయాలు వాటిని డెవలప్ చేయాలని నేను ఇప్పుడు మంత్రిగా ఉండేవాడిని. నా దగ్గర రెగ్యులర్గా వచ్చి ఎలా చేస్తాం సార్, దానికి ఫండ్స్ లేవు, ఈ యొక్క లైబ్రరీ ఎలా ఉంది, ఇప్పుడు డిజిటల్ లైబ్రరీస్ వచ్చినాయి, డెవలప్ చేయాలని ఎంతో పాకులాడి యాక్చువల్గా దానికోసం చాలా పాకులాడారు, కొంత డెవలప్మెంట్స్ కూడా చేశారు. అలాంటి వ్యక్తి, తెలుగుదేశం కార్యకర్త చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. అతని యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.